అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం పాస్టర్ అజయ్ బాబు మిస్సింగ్ పైన కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని అజయ్ బాబు నాతో చెప్పారు. అజయ్ను ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పాలి. పాస్టర్ ఆచూకీ చెప్పకుంటే నేనే ఖమ్మం వస్తానని పోలీసులకి హెచ్చరించారు కేఏ పాల్. ఇక రాత్రి పోలీసులమంటూ అజయ్ బాబును తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలోని రాత్రి అజయ్ బాబుని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులమని చెప్పి ఆయన తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. కానీ ఖమ్మం పోలీసులను ఆశ్రయిస్తే మాత్రం పోలీసులు మేము తీసుకెళ్లలేదు, మాకు సమాచారం లేదు అంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. మరి అజయ్ బాబుని తీసుకెళ్లింది ఎవరు? అజయ్ బాబు పైన నిజంగా ఎవరైనా స్కెచ్ వేశారా? అజయ్ బాబు గతంలో కూడా నాకు ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చిన నేపథ్యంలో నిజంగా దాని తాలూకు ఏదైనా యాక్షన్ జరిగిందా? ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి కేఏ పాల్ చాలా పెద్ద ఎత్తున ఈ విషయం పైన సంచలన వ్యాఖ్యలు చేస్తూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకసారి కేఏ పాల్ ఏం మాట్లాడారో విందాం. ఇప్పుడే ఖమ్మం పాస్టర్ అజయ్ బాబుని 5 పోలీసులు వచ్చి అరెస్టు చేశారని నాకు ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడ ఖమ్మంలో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గారు అనుకుంటాను, ఆయనకి మెసేజ్ పెట్టాను, కాల్ చేశాను. అలాగే ఖమ్మం ప్రెస్ సీనియర్ లీడర్స్తో మాట్లాడాను. రెడ్ టీవీ అనే ఛానల్లో వ్యూస్ కూడా చూశాను. ఇతరులు నన్ను కాంటాక్ట్ చేశారు. కన్ఫ్యూజ్గా ఉంది. ఎందుకంటే పాస్టర్ అజయ్ నెక్స్ట్ నన్నే ప్రవీణ్ తర్వాత అని ఆయన చాలాసార్లు చెప్పడం నేను విన్నాను. ఆయన అరెస్ట్ చేశారా? చేస్తే ఎందుకు చేశారు? ఎవరు చేశారు? ఆయన ఎక్కడున్నారు? ఇమీడియట్గా నాకు మీడియా మిత్రులు, పోలీస్ డిపార్ట్మెంట్ 7569441275కి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. లేదంటే నేను బయలుదేరి ఖమ్మం రావాల్సి ఉంటుంది. ఇప్పుడే రైట్, ఖమ్మం పాస్టర్ అజయ్ బాబు మిస్సింగ్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను వారితో మాట్లాడాను, కానీ వారు నాకు తెలియదని చెప్పారు. నాకు ఒక నెంబర్ కూడా చెప్పారైనా ఆ నెంబర్ చెప్తూ ఒకవేళ కనుక మీరు అరెస్ట్ చేసి ఉంటే వెంటనే నాకు సమాచారం ఇవ్వండి, లేదంటే నేను ఖమ్మం బయలుదేరుతానంటున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ పెట్రిషియా ఇస్తారు. పెట్రిషియా ఏంటి? కేఏ పాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తర్వాత అజయ్ బాబు మిస్సింగ్ పైన పెద్ద ఎత్తున మళ్ళీ క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏకమవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో పోలీసులు ఏం చెప్తున్నారు? ఇందాక మనం మాట్లాడుకున్న నేపథ్యంలో ఉప్పల్ తుక్రామ్ గేట్ దగ్గర 2 స్టేషన్లో కూడా ఆయన పైన కేసులు నమోదు ఉన్నాయి. సో పోలీసులు ఎవరన్నా తనని అరెస్ట్ చేసినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయా? గుర్తించారా? పోలీసులు చెప్తున్నారా? లేదా నిజంగానే కిడ్నాప్ అయిందా? లేకపోతే ఆయనకు నిజంగానే ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ఎవరైనా దుండగులు ఆయన్ని ఎత్తుకెళ్ళి ఉంటారా? అప్డేట్స్ ఏంటి? ఖమ్మం పాస్టర్ అజయ్ బాబు మిస్సింగ్ కేసు ప్రస్తుతం సెన్సేషనల్ గా మరోవైపు కేఏ పాల్ కూడా రెస్పాండ్ అయ్యారు. గతంలో ప్రాణహాని ఉందంటే అజయ్ బాబు నాకు చెప్పాలంటూ కేఏ పాల్ చెప్పుకుంటూ వచ్చాడు. అసలు ఎందుకు అజయ్ ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది? నోటీసులు లేకుండా పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? ఖచ్చితంగా అజయ్ బాబు ఆచూకీ నాకు చెప్పాలంటూ కేఏ పాల్ ఒక వీడియోను రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరోవైపు రాత్రి పోలీసులు ఎవరో వచ్చారు అంటూ భార్య లలితకి చెప్పారు. నిజంగానే వాళ్ళు పోలీసులు? అసలు పార్టీలో వచ్చిన వాళ్ళు ఎవరు? ఈ గుర్తుతేని దుండగులు ఎవరు? పోలీసులు అయితే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సాయంకాలం వేళ 7:30 ప్రాంతంలోకి ఎందుకు తీసుకెళ్లారు? ప్రధానంగా నోటీసులు జారీ చేయకుండా ఎందుకు హఠాత్తుగా అరెస్ట్ చేశారు? అసలు పోలీసులైనా వీళ్ళు, లేకపోతే ఈ దుండగులు ఎవరు అంటూ కూడా కేఏ పాల్ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడా లాస్ట్ కి ఒక నంబర్ చెప్తూ అతను ఆచూకీ తెలిసిన వాళ్ళు నాకు వెంటనే కాల్ చేయాలి, ఇమీడియట్లీ నాకు రెస్పాండ్ అవ్వాలి, లేదంటే నేనే ఖమ్మం వస్తాను, దానివల్ల ఉధృత వాతావరణం క్రియేట్ అవుతుంది అంటూ కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు భార్య లలిత మాత్రం అనుమానం వస్తుంది, నాకు నిజంగానే వాళ్ళు పోలీసులా లేకపోతే ఎవరు, నాకు ఇప్పటి వరకు ఏది చెప్పలేదు, నోటీసులు ఇవ్వలేదు. అదే కాకుండా ప్రధానంగా హఠాత్తుగా వచ్చి ఆయన ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోయారంటూ కూడా భార్య చెప్పుకుంటూ వస్తుంది. మరోవైపు అతని మీద తుక్కారం గేట్ లో జోసెఫ్ అనే వ్యక్తి కంప్లైంట్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా ప్రధానంగా అయింది. 199 మరియు 399 BNS కింద కేసు నమోదైంది. రిలీజియస్ అంటే కమ్యూనల్ ఇష్యూస్ తెరపైకి తేయడం, అదేవిధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా మత విభేదాలు తెరపైకి తెస్తున్నారు. ఒకవైపు హిందువులను కించపరిచేలాగా పలువురు హిందువులకి సంబంధించిన వ్యక్తుల పేర్లు తీసి వీళ్ళే ఖచ్చితంగా చంపి ఉంటారంటూ కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య
పెళ్లి కేసు, ఇది ప్రధానంగా మర్డరే, ఇది ప్రీ ప్లాన్ చేసిన మర్డరే, ఇది యాక్సిడెంట్ గా కాదు, ఇది కావాలనే యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కూడా అధికారులని తప్పుదోవ పట్టించారంటూ కూడా కొంతమంది వచ్చి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తుకారం పోలీసులు మేము అరెస్ట్ చేశామంటూ కూడా ఎటువంటి నోటీసులు రిలీజ్ చేయలేదు. మరోవైపు కుటుంబం కూడా ఉప్పల్లో కేసు నమోదైందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉప్పల్ పోలీసులు కూడా రెస్పాండ్ అవ్వలేరు. మరోవైపు ఖమ్మం పోలీసులు ఇక్కడ లేరు, మాకు సంబంధం లేదు అంటూ కూడా ఖమ్మం పోలీసులు చెప్తున్నారు. మరి తీసుకెళ్లింది పోలీసులేనా ప్రధానంగా, లేదంటే ఎవరైనా మఫ్టీలో వచ్చిన వాళ్ళు, అసలు ఎవరు, ఏ దుండగులు ఎవరు, ప్రధానంగా ఎవరైనా ఇతనికి ఆల్రెడీ ప్రాణహాని ఉందని అనేక సార్లు అజయ్ బాబు ప్లాట్ఫామ్స్ లో చెప్పారు, మీడియాలో కూడా చెప్పారు. నన్ను ఎవరో చంపాలని చూస్తున్నారు, నెక్స్ట్ టార్గెట్ అజయ్ బాబు అంటూ కూడా బహిరంగ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తుంది. అజయ్ బాబుకి ప్రాణహాని ఉంది, తీసుకెళ్లింది పోలీసులు. అయితే వెంటనే మాకు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ విధంగా అరెస్ట్ చేశారు, సెక్షన్స్ ఏంటని వెంటనే మాకు చెప్పాలి. వేది క్రమంలో ఇది మిస్సింగ్ కేసు అన్నా అతని మీద నమోదు చేయాలి, అజయ్ బాబు ఖచ్చితంగా ఇంటికి తిరిగి రావాలంటూ కూడా కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరోవైపు కూడా క్రైస్తవ కమ్యూనిటీ అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. అజయ్ బాబు ఎక్కడ అంటూ కూడా పదే పదే క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు అజయ్ బాబు ఎక్కడున్నారు, పోలీసులు తీసుకెళ్లారా, లేదంటే ప్రధానంగా ఎవరైనా దుండగుళ్ళు తీసుకెళ్లారా, ఎందుకని పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం కుటుంబానికి కానీ మీడియాకి కానీ ఎందుకు ఇవ్వలేరంటూ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో ప్రెసెంట్ అజయ్ బాబుని తీసుకెళ్ళింది ఎవరు? ఖమ్మంలో తన ఇంటికి వెళ్ళి పోలీసు పేరు చెప్పి మేము పోలీసులం అంటూ తీసుకెళ్ళినట్టుగా తన భార్య చెప్తోంది. కానీ ఖమ్మం పోలీసులను ఆశ్రయిస్తే మాత్రం పోలీసు ఎవరు కూడా అజయ్ బాబుని అరెస్ట్ చేయలేదు అని చెప్తున్నారు. మరి ఆయన పైన తుక్రామ్ గేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, అటు ఉప్పల్లో కూడా కేసు నమోదైందని చెప్పి కుటుంబీకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పోలీసులు కనుక డెఫినెట్గా అరెస్ట్ చేసి ఉంటే అటు ఖమ్మం పోలీసులు, స్థానికంగా ఉండే పోలీసుల యొక్క సహాయం తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. కానీ ఇక్కడ అదేమి జరగలేదు అంటే పోలీసులు కాకుండా ఇంకెవరైనా తీసుకువెళ్ళి ఉంటారనే అనుమానమే పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది. అయితే అజయ్ బాబు ఎవరు తీసుకెళ్లారో, అజయ్ బాబుపై నిజంగా తను చెప్పిన ప్రకారంగా నెక్స్ట్ టార్గెట్ తనుగానే ఉండిపోయి ఆయనను అరెస్ట్ చేశారా, లేకపోతే ఆయన ఎవరైనా దుండగులు తీసుకువెళ్ళిపోయి తనకి ప్రాణహాని కల్పించే విధంగా ఉండబోతుందా, చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకవైపు ఎఫ్ఐఆర్ కాపీ తుక్రామ్ గేట్ దగ్గర నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కాపీ, మరోవైపు కంప్లైంట్ కాపీ కూడా ఉంది. ఒకసారి ఈ ఇష్యూ పైన, అజయ్ బాబు మిస్సింగ్ పైన కేఏ పాల్ మాట్లాడారు, చాలా ఆగ్రహం వెల్లగక్కారు. ఒకసారి అదేంటో చూద్దాం. ఇప్పుడే ఖమ్మం పాస్టర్ అజయ్ బాబుని 5 పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారని నాకు ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడ ఖమ్మంలో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గారు అనుకుంటాను, ఆయనకి మెసేజ్ పెట్టాను, కాల్ చేశాను. అలాగే ఖమ్మం ప్రెస్ సీనియర్ లీడర్స్తో మాట్లాడాను. రెడ్ టీవీ అనే ఛానల్లో వ్యూస్ కూడా చూశాను. ఇతరులు నన్ను కాంటాక్ట్ చేశారు, కన్ఫ్యూజ్గా ఉంది. ఎందుకంటే పాస్టర్ అజయ్ నెక్స్ట్ నన్నే ప్రవీణ్ తర్వాత అని ఆయన చాలాసార్లు చెప్పడం నేను విన్నాను. ఆయన అరెస్ట్ చేశారా, చేస్తే ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఆయన ఎక్కడున్నారు, ఇమీడియట్గా నాకు మీడియా మిత్రులు, పోలీస్ డిపార్ట్మెంట్ 7569441275కి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి, లేదంటే నేను బయలుదేరి ఖమ్మం రావాల్సి ఉంటుంది. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు.